హాయ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ అయితే చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది. అంటే ఎక్కువ హైప్ ఇస్తున్నాను, ఎలా వస్తుందో రాదో నాకు తెలీదు. వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది అయితే నేను చెప్పగలను. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడు ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే FNF ఏరీనా. చూసుకుంటే మీరు ఒక 5-6 బ్లాగ్స్ కిందట దీన్ని సెపరేట్ ఒక డెడికేటెడ్ బ్లాగ్ చేయొచ్చు అని చెప్పాను కదా, అది ఈ రోజు చేస్తున్నాం అనమాట. ఈ తెప్పలంగా తీసుకుని వచ్చాం, అందుకని కుర్రోడు కూడా గేమ్ మోడ్ ఆడని పెట్టాడు. ఇంకా లోపలికి వెళ్ళి ఏమున్నాయి ఏంటి అనేది మొత్తం ఎక్స్పీరియన్స్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చేలో పిచ్చి పట్టిన కుక్కలా బిహేవ్ చేస్తాడు చూడండి చిన్నాడు. ఎలా చిన్నాడా ఎక్కిస్తాను అనుకున్నాడు నువ్వు? ఎంతో తెలుసా? 2000 అంట. ఎక్కించమంటావా? డబ్బులు విలువ లేకుండా పోతుందండి వాళ్ళకి. అడిగి నేను నేర్పానా? నువ్వు అలా నేర్పుతున్నావురా మొత్తానికి అన్ని లేదా పాడు చేస్తున్నావు. అవ్వా అవ్వా నేనేమన్నా నేను వద్దురా 2000 రా అంటే పర్లేదు ఎక్కుతాను అంటున్నాడు. డబ్బులు అలా వేస్ట్ చేయడం నేర్పిస్తున్నారు అడిగి. నేను ఊరికే చూపిద్దామని తీసుకొచ్చాను, నీకు ఎక్కిస్తానని నేను చెప్పానా? గో కట్టింగ్ వెళ్దాంరా అని చెప్పాను. అంటే ఏంటి ఎరవలి ఎక్కిస్తానా? అరే గుద్దిసాడురా. ముందు వెళ్ళే ముందు ఏవో సిగ్నేచర్స్ చేయాలంటే ఇక్కడ ఏం సిగ్నేచర్స్ మరి బ్రో స్టాంప్ వేస్తున్నాడు. ఏ బ్రో ఫ్యాన్ చూడండి ఎంత ఉందో. మరే ఏట్రా ఎంత పెద్ద ఫ్యాన్ ఉన్నా అంత స్లోగా తిరుగుతున్నా బోల్డ్ గాలి వస్తుంది, చల్ల గాలి అవసరం లేదు, ఆటోమేటిక్గా తిరిగేది. అవునా? సొల్లు యూట్యూబ్ వాళ్ళు చెప్పేది ప్రతిదీ నిజం కాదు గైస్. దానికి ఉదాహరణ ఇదే. ఫస్ట్ బౌలింగ్తో స్టార్ట్ చేస్తున్నాము. బౌలింగ్ చాలా పెద్ద ప్లేసు, మనం చాలా చోట్ల ఆడాం కానీ ఇంత పెద్ద చూడలేదు. హైలైట్ నాకు ఏమనిపించిందంటే అక్కడ స్క్రీన్ ఉందన్నమాట. హ్యాపీగా IPL చూసుకుంటూ గేమ్ ఆడుకోవచ్చు. ఏం లేదు సార్, ఇదిగో చూడండి, ఇక్కడ ఈ ఏలు పెట్టాలి, బట్టనేలు ఈ రెండు ఇక్కడ ఇలా పట్టుకుని వేసేయడమే. నెక్స్ట్ వచ్చేసరికి గో కటింగ్కి వెళ్తున్నాం అనమాట. రెడీయా గో కటింగ్కి? అది అలాగా ఆల్లాపోయావు, ఏదైనా చేయరా సరిగ్గా. గో కటింగ్లో ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్తే మనకి ఇవ్వండి జాకెట్స్ ఉన్నాయి. జాకెట్స్, హెల్మెట్ మొత్తం కిట్ ఇస్తారు. హెల్మెట్స్ కూడా బాగున్నాయి, స్టూడియో హెల్మెట్స్. మంచి జాకెట్, మంచి కలర్ జాకెట్ వేసేద్దాం. రెడ్ కలర్ బాగున్నట్టుంది, రెడ్ వేసేస్తా. భలే ఉన్నారు సార్, మొత్తం మురళీధరన్ లాగా. తమిళ్ హీరో ఏదైనా ఫేమస్. ఫైనల్గా నేను కూడా జాకెట్ వేసేస్తున్నా. చాలా బరువు ఉందిరా జాకెట్, చాలా బరువు ఉంది. జాకెట్ అంటే బరువు ఉంటుంది కదా మహి. ఇవన్నీ కూడా మంచి గేరే, సేఫ్టీ గేరే, కాస్ట్లీయే, తగ్గల. రేసర్లా ఉన్నారు నిజంగా. అలాగే ఉందిరా, వీడియోలోకి చాలా బాగుందిరా. అలాగని కొనమనుకో. క్యాప్, హెల్మెట్, అది వచ్చి హెయిర్ ఫాలో అవ్వకుండా. ఇది రే మన పచ్చలు పెడతాం కదా జుట్టు ఊడకుండా, అదే హెయిర్ పడకుండా. హెల్మెట్ అరే ఎంత గట్టుకుందేట్రా. నెక్స్ట్ మంచి హెల్మెట్ కొనాలి వైద్య మనం, మామూలుగా లేదు. ఓకే, మొత్తానికి మన టర్న్ అయితే వచ్చింది. లోపలికి వెళ్తున్నాం. మీకు బాగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. సార్ ఆల్ ద బెస్ట్. ఈయన కారు తాళమే రాదు, అలాంటిది ఎలా తోలుతారని భయం వేస్తుంది నాకు. చిన్నడా ఆల్ ద బెస్ట్. మళ్ళీ నువ్వు ఎలాగ బాగా తోలుతావు, నీకు అవసరం లేదు. ఇవ్వండి మన 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 వాహనం ఇదే అనమాట. ఇదిగోండి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఫస్ట్. నేను ఇంత ముందు తోలేను కానీ ఎందుకు ఈసారి నర్వస్గా ఫీల్ అవుతున్నాను కొంచెం. సీట్ బెల్ట్ తీసుకుని, సీట్ బెల్ట్ ఇక్కడ. ఓకే, సీట్ బెల్ట్ పెట్టి సార్ బండి స్టార్ట్ చేస్తే వెళ్ళిపోవడమే. రైట్ సైడ్ యాక్సలరేషన్, లెఫ్ట్ బ్రేక్, రెండు ఒకేసారి ప్రెస్ చేయకూడదు. ఓకే రైట్. లెట్స్ గో. నువ్వు ఎలా ఉంది? రే బాబాయ్ స్పీడ్ వెళ్ళిపోతున్నాను బాబాయ్. నేను నార్మల్గా నాకు స్పీడ్ అంటే భయం. బాబా చాలా గట్టిగా ఉంది స్టీరింగ్. అమ్మ బాబాయ్
చిన్నోడా సెల్ఫ్ ఆగిపోయిందిరా. ఓ ఇదిగో నీడు చిన్నాడు, వీడు చిన్నాడు. ఏ ఏ ఏ కరెక్ట్ వేలో వెళ్తున్నాం కదా. రేస్ కార్ కావాల్సిన ఫీల్ వస్తుంది. అయ్యో ఆగిపోయింది, మళ్ళీ ఆగిపోయింది. చెయ్యెత్తమన్నారు, ఒకవేళ ఆగిపోతే కనుక చెయ్యెత్తే స్పీడ్ తగ్గించాలి, స్లోగా వెళ్ళాలి కదా. చెయ్యాలి, ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటిది. జస్ట్ యాక్సలరేటర్ బ్రేకే ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పటికీ నేను కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాను, అంత స్పీడ్గా వెళ్ళకూడదు, కొంచెం స్లో చేయాలి. టర్నింగ్ల దగ్గర స్పీడ్ ఎక్కువైపోతుంది, దాంతో రివర్స్ అయిపోతుంది వెహికల్. చూడండి, అది 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 పర్ఫెక్ట్. పికప్ స్లోగానే ఉంది, మనం బాగా కిందకి తొక్కితే కానీ అది స్పీడ్ అందుకోవట్లేదు అనమాట. కాబట్టి మనకి అర్థమవుతుంది అనమాట ఏంటి కథ, ఎలా తోలాలి అనేది. అయిపోయింది, సక్సెస్ఫుల్గా చేసేసాం, సూపర్ చేసాం, ఫుల్ వర్త్. ముందు చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో వెళ్ళడానికి. 1 2 3 4 5 6 7 8 9 అందరూ ఒక బ్యాచ్ అనుకోండి, భలే ఉంటుంది చూడండి వెళ్ళడానికి. చాలా బాగుంటుంది అలా ఒకళ్ళని దాటుకుంటూ ఓవర్టేక్ చేసుకుంటూ. ఏంట్రా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్. అదే ఇంతకుముందు వేరే చోటుకి వెళ్ళేవాళ్ళం కదా, పెద్ద లేపరా ఇది. అసలు అమ్మా మామూలుగా లేదు. నాకు నేనైతే ఒకసారి వెనక్కి తిప్పేసాను ఇలా మొత్తం. నాకు ఎందుకు ఇంత అలా ఉంది తెలుసా, లాస్ట్ టైం నేను చేసినప్పుడు డ్రైవింగ్ రాదు నాకు, అప్పుడు కార్ డ్రైవింగ్. ఇప్పుడు రాదుగా నీకు? అరే మరి కార్ బా ఏం తోలేనులే, బ్రేక్లు ఒక్కలేదురా. నేను స్పీడ్గా టర్నింగ్లు తిరిగా, చాలా ఎక్స్ట్రా చేస్తున్నాను, ఎక్కువ చేస్తాను. ఎక్కుదాం చూడు అది ఎక్కుదాం గైస్. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత కార్ కూడా ఇలాగే తోలుతాను నేను. వద్దురా బాబు. రైడ్ చేసి అలసిపోయాం, ఫుల్ ఆకలేసేస్తుంది. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడే మెనూ ఉంది, అన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్, పిజ్జాలు, సూపులు, సలాడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్రాన్ టెంప్యూరా చెప్పాం, 1 2 3 4 5 6 పిజ్జాలు వేసారు. ఇవి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసామని అనమాట. ఏమో మిరపకాయ బజ్జీలా ఉన్నాయి. దీని టేస్ట్ భలే ఉంది, చాలా బాగుంది. బా లోపల వేరు కూడా భలే ఉంది. అందులో కాంబినేషన్గా ఈ మైనీస్ ఏదో ఇచ్చారు, అందులో కూడా కలుపుకుని తిన్నాం, భలే ఉంది. నెక్స్ట్ పిజ్జా చెప్పాము, చికెన్ పిజ్జా. అబ్బా ఏం టెంప్టింగ్గా ఉందిలే. చీసా సాగుద్దేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేసా, సాగలా. పిజ్జా ఎలా ఉంటుందని చెప్పి వీడియో స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసిన తర్వాత పక్కా చెప్పాలనిపించింది. పిజ్జా మాత్రం మస్ట్ ట్రై ఇక్కడ. పెద్ద పిజ్జా షాపులో కూడా ఉంటుంది మీ టేస్ట్. ఆ లేయర్ చూడండి, తిన్గా ఉంది, సన్నగా, అసలు ఎక్కడ కూడా క్రంచీనెస్ రాకుండా సాఫ్ట్గా మెత్తగా. మెయిన్ కోర్స్లో ఇక్కడ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంది, బిర్యానీ ఒకటి చెప్పాము. అది కాదు ఇది అనుకుంటా. అది ఎక్కుదామా జిప్పా? ఎస్, ఇప్పుడు మేము ఆ జిప్ లైన్ ఎక్కబోతున్నాం అనమాట. ఇప్పుడే డిన్నర్ చేస్తాం, ఫుడ్ అదిరిపోయింది. బేసిక్గా ఇలాంటి చోట ఫుడ్ అంత గొప్పగా ఏమి ఉండదు నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు. ఎందుకంటే హైలాండ్ లాంటి ఏరియాలు, వండర్లా లాంటి ఏరియాల్లో ఫుడ్ అంత బాగోదు. ఇక్కడ మాత్రం ఫుడ్ కూడా చాలా బాగుంది. బిర్యానీ అయితే హైదరాబాదీ దమ్ బిర్యానీ చాలా రెస్టారెంట్ల మీద పోలిస్తే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇప్పుడు అది ఎక్కడానికి వెళ్దాం మనం ఆ పైకి. ఇక్కడ 2 3 ఉన్నాయన్నమాట, అన్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాం. అలా పైకి వెళ్తే ఇది లాస్ట్లో ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట దీని మీద. అది వచ్చేసరికి సైకిల్ రోపింగ్ అనమాట. చాలా కష్టమే, తినేసాం ఫుల్గా పందిలాగా. ఎక్కడ పోతున్నాం, నడవలేకపోతున్నాం. అయ్యి బాబోయ్, ఫైనల్లీ ఎక్కేసాం. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో, గో కటింగ్. అదిగోండి మొత్తం మీరు ఆ ల్యాప్ మొత్తం చూడొచ్చు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతే ఇలా వెళ్ళి యూటర్న్ కొట్టుకుని అలా వెళ్ళి అలా తిరిగి ఇక్కడికి వస్తారనమాట. ఫైనల్గా ఇప్పుడు ఇది ఒకటి ఎక్కుతున్నాం అనమాట. ఫస్ట్ హెల్మెట్ పెడుతున్నారు, అది కూర్చున్నాను. కంఫర్టబుల్ బ్యాడ్ చేసి 1 సెకండ్ కంఫర్టబుల్. ఇదిగోండి సేఫ్టీ మెజర్మెంట్స్ మొత్తం నీట్గా బెల్ట్లో ఎన్ని వేసేసారు.
హెల్మెట్ ఇచ్చారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ ఉన్నాయి చూసారా, ఇదిని పట్టుకోవాలంట. ఈ రెండు పట్టుకోకపోతే ఊగుతుందంట. కెమెరా పట్టుకెళ్ళి అంత మంచిది కాదంటున్నారు. అందుకని వలీగడికి ఇస్తాను కెమెరా, ఇక్కడ ఆడు పట్టుకుంటాడు. జాగ్రత్త రెడీ అంటే మళ్ళీ కలుద్దాం. ఓకే రెడీ. వెళ్ళిపోతున్నాడు. స్టార్ట్ అయ్యింది. అమ్మో చూస్తుంటేనే నాకే భయం వేస్తుంది. నెక్స్ట్ నేను ఎక్కుతా. అయ్యి బాబోయ్, కెమెరా పట్టుకెళ్ళకుండా మంచి పని చేశాను. ఊగిపోతుంది మొత్తం. మంచి పని చేశాను ఏంటనుకుంటున్నావు? మొత్తం ఇలా లెఫ్ట్కి రైట్కి ఊగిపోతుంది. బాగానే మంచి పని చేసామా, తీసుకెళ్ళకుండా లేకపోతే నేను తీసుకెళ్ళి ఉంటే కెమెరా బిస్కెట్ అయిపోయేది. బాగుంది రైడ్, త్వరగా అయిపోయింది. కానీ అక్కడ అటు ఇటు జరుగుతూ బాగుంది. బాబు ఏంటమ్మా పరిస్థితి? రే చూసినంత ఈజీగా లేదు. కెమెరా పట్టుకెళ్ళి మంచి పని చేశాను కదా. చాలా మంచి పని అసలు. ఇలా భయం వేసిందిరా నాకు అక్కడైతే. ఆ హైట్ కలిగి బాగుంది, చాలా బాగుంది, థ్రిల్ అనిపించింది. ఇప్పుడు సైక్లింగ్ చేస్తున్నాం అనమాట. ఇదేమో సింగిల్, ఇదేమో డబల్ వచ్చేసరికి చిన్నోడుని వలీగడు ఎక్కుతున్నారు, బలి చేస్తున్నారు చిన్నోడు. నేను మాత్రం సింగిల్ ఎక్కుతున్నాను అనమాట. ब्रेक यूज नहीं करना है सर, हैंडल नॉर्मल पकड़ना है, कंटिन्यू पैडलिंग करना है सर, कंटिन्यू पैडलिंग करना, बॉडी स्ट्रेट रखना है सर, ठीक है स्ट्रेट रखना. रेडी सर? భయం వేస్తుందిరా వలి, నాకు చాలా భయం వేస్తుంది. నేను వదిలేనా కెమెరానా? కంటిన్యూగా పెడల్ చేయాలి. నాకైతే అదురుతున్నాయి లిటరల్లీ. చూడండి ఎలా ఉందో. నేను ఒక లైన్ మీద సైకిల్ తొక్కుతున్నాను అనమాట. అసలు నాకైతే ప్యాక్ అయిపోతున్నాయి. ఎక్కడ కూడా బ్రేక్ తొక్కద్దని చెప్పారు. దేవుడా నన్ను నక్కి బాబోయ్, చాలా భయం వేస్తుంది. కళ్ళు పూసుకుని తొక్కుతాను బాబోయ్, భయం వేసేస్తానేమో బాబోయ్. ఎదురు చూడండి, పగిలిపోతే పుచ్చకాయ పడితే పుచ్చకాయలా పగిలిపోతుంది నా బుర్ర. పెడలు తొక్కుతూనే ఉండాలంట. తొక్కుతున్నాను. రే ఇంకొంచెం దూరం, ఇంకొంచెం దూరం. అమ్మా బాబు వచ్చేసాను రా బాబోయ్. అమ్మ బాబోయ్ చూడడానికి చాలా ఈజీగా ఉన్నాయి కదా అన్నీని. అమ్మ బాబోయ్ వద్దురా బాబోయ్, నేను బాబోయ్ భయం వేస్తుంది. అడ్వెంచర్ అంటే ఇది కదా అడ్వెంచర్. రే అయిపోయింది అనుకున్నాను కదరా, రిటర్న్ కూడా వెళ్ళాలంటే ఇప్పుడు. బాబోయ్ టైట్ హై భయ్యా, రిటర్న్ కూడా వెళ్ళాలంటే అయిపోయింది. రే అయిపోయింది అనుకున్నాను కదా. नॉर्मल हैंडल पकड़ना है सर, फुल पैडल मारना है, बीच रोप में ब्रेक नहीं लेना है. దేవుడా అయిపోయింది అన్నారు కదరా, మళ్ళీ ఇదేంట్రా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కదరా. ఓన్లీ సైకిల్ పంపిస్తే అయిపోయేది. అమ్మో రే, కానీ చూసినంత ఈజీగా లేదు. ప్యాక్ అయిపోతున్నాయి చుట్టుపక్కల మొత్తం రోడ్లు. ఆ రోడ్డు చూసిన భయం వేస్తుంది. దానికి తగ్గట్టు వెళ్తున్నాయి. వలీగడాలు చూడండి. అమ్మో వాళ్ళు ఇద్దరు వెళ్తారు అనమాట, డబల్స్. ఓ వచ్చేసాం. అమ్మా నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎక్కుతున్నాను అనమాట. ఇదేంటంటే ఇక్కడ కాళ్ళు పెట్టి నడుచుకుంటూ వెళ్ళాలి, పెడల్ తొక్కాలి, నడవాలి. ఎలక నడుస్తుంది చూసారా, ఎలా అయితే అది రౌండ్గా నడుస్తుంది అలా నడవాలన్నమాట. రిస్క్ చేసి ఎక్కుతున్నాను మీకు చూపిద్దామని. ఇది కూడా ఎక్కేసాను. సేఫ్టీ కోసం అన్నీ కడుతున్నారనమాట. ఇది స్పీడ్గా తొక్కాలంట. మధ్యలోనే అటు ఇటు కాలు వేయకూడదన్నారు. వాకీ టాకీ పెట్టారు. గబుక్కుని మనం టెన్షన్ వచ్చి మధ్యలో ఆగిపోతే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇందులో నుంచి. దీని కూడా మీద కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు అనమాట. ఇది అటు ఇటు ఊగిపోతుంది. జస్ట్ అలా హోల్డ్ చేసి కాళ్ళతో స్పీడ్ నడుస్తే వెళ్ళిపోతామంట. వలీగడాల కోసం వెయిటింగ్. వాళ్ళు ఇటు వచ్చేసిన తర్వాత నేను స్టార్ట్ అవుతా. వచ్చేసారు సక్సెస్ఫుల్గా. అరే ఎలా ఉంది? అన్నీ కూడా ఇక్కడ పట్టుకోవాలి చేతులు. ఎంత భయంకరంగా ఉందేంటి ఇది. దేవుడా రిటర్న్ నేను వెళ్ళను. రిటర్న్ వాళ్ళే వెళ్ళిపోమంటాను. అరే గుండెలు కొట్టేసుకుంటున్నాయి నాకు. అరే నాకేం అర్థం కావట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయి.
అమ్మా నేను కరెక్ట్గా వెళ్తున్నానా రాంగ్గా వెళ్తున్నానా? అటు ఇటు ఊగుతుంది. చిన్నపిల్లలు అస్సలు చాలా భయంకరంగా ఉంది. కానీ ఏం అడ్వెంచర్ రా. అటుపక్క వెళ్తే హ్యాపీగా అనిపిస్తుంది. రే ఆగిపోయిందేంటి వెళ్తున్నాం. చూడండి బాయ్ చూడండి ఇంత భయంకరంగా ఉందో. రిటర్న్ నేను వెళ్ళను, నా వల్ల అవ్వదు అంటే లేదు వెళ్ళాల్సిందే అంటున్నారు. తప్పట్లేదు, వెళ్తున్నాను రిటర్న్ కూడా. అమ్మా కొంచెం సింపుల్గా ఉంది. మనోడు కొన్ని ట్రిక్స్ చెప్పాడు. అమ్మో స్పీడ్కి వెళ్ళిపోతున్నట్టుంది ఏంటి. చూడండి అసలు నా వ్యూ చూడండి ఎలా ఉందో. ఇది బాగుంది. ఫస్ట్ భయం వేసింది కానీ ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. సౌండ్ ఏదో తేడా వస్తుంది అయినా సరే ఇప్పుడు కొంచెం బాగుంది. ఎంత బాగా భయం వేసింది కానీ ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయాను. కానీ ఫుల్ ఎక్సర్సైజ్, కాళ్ళకి లెగ్ వర్కౌట్ అయిపోతుంది ఇక్కడ. రే వలి ఎంత భయంకరంగా ఉందో తెలుసా. ప్యాక్ అయిపోతున్నాయి వలి. ఇట్లా ఇంక ఇది వచ్చేసరికి ట్రాంపోలైన్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఆడుకుంటారు వస్తే హ్యాపీగా. ఇలాగా చిన్న స్పాంజుల్లో పడి ఎంచక్కాల ఫుల్ యాక్టివిటీ కూడా అవుద్ది. చాలా బాగుంది. ఇది మాత్రం పెద్దోళ్ళకి కాదు, ఓన్లీ చిన్నపిల్లలకి అనుకుంటా. చూడండి ఎలా ఆడుకున్నాయి. ఏం దూకేవరా. ఒక దొన్నపోతున్నదో పందిపిల్ల ఎక్కింది, ఊగుతుంది, తిరుగుతుంది. అయిపోయాడు. ఎందుకురా నీకు, ఎందుకురా. వలీగాడు ఎక్కాడు. ఇప్పుడు చూద్దాం ఈడు ఎంతసేపు ఉంటాడు. అది ఎక్కువసేపు ఉండడు. మొదలెడతాడు ఇప్పుడు. అటు ఇటు స్టార్ట్. ఎందుకురా చిచ్చి తిరుగుతుంది. అరే నైస్ రా సూపర్. బాహుబలి పల్లాలదేమో గుర్తొచ్చుకో. అవసరం ఒక ఎద్దు ఇంకో ఎద్దు మీదకి ఎక్కింది. ఇప్పుడు అది ఏమవుద్దో చూద్దాం. కొంచెం సేపు కూడా ఫస్ట్ దానికే అయిపోతావురా. స్లోగా ఉంది. ఇవ్వు భయ్యా, ఇవ్వు జలక్ ఇవ్వు భయ్యా, జలక్ ఇవ్వు. అరే నేను అన్నాను కదా ఫస్ట్ దానికే అయిపోతావురా. ఏంటి అడుగుతున్నావు. చాలా డేంజర్గా ఉంది. ఎద్దు దాని మీద అయితే అందరికన్నా ముగ్గురు ఎక్కాము. ముగ్గురు కన్నా నేనే ఎక్కువసేపు ఉన్నా. ఈడైతే ఫస్ట్ దానికి అయిపోయాడు. 4 జలక్లు 4 వరకు రేటర్ నువ్వు రారా బా. అబ్బా రే రారా. ఏంటి రావట్లేదు రే. ఉన్నావా బ్రో. చూడండి టాలెంట్ చూపిస్తుంది బాబోయ్. బడియా ట్రైనింగ్ అవుతున్నాడు. లేపుతాడ్రా నిన్ను ఇప్పుడు బ్రో. అక్కడ మధ్యలో అంటే పట్టుకో. అయ్యి అరే అయ్యి భలే లేపాడు. ఆ బొడ్డోడు చేసిన దాంట్లో కొద్దిగా కూడా చేయలేకపోయాను నేను. ఎలా రా, ఎలా చేస్తున్నారు అలాగా. పాప చూడండి రే, మీ కాళ్ళల్లోనే స్ప్రింగులు ఉన్నట్టున్నాయి బాబోయ్. ఇప్పుడు చిన్నోడు ఇది ఎక్కుతున్నాడు అనమాట. నేనైతే ఎక్కట్లేదు, నా వల్ల అవ్వదు. ఎందుకంటే అది చూసారా అంత హైట్ ఎగిరి ఫట్టా పడిద్ది అనమాట. చూపిస్తాను ఇప్పుడు. ఉంటుంది చూడండి. సడన్గా వదిలేస్తాడు బ్రో పైకి అంటున్నాడు. పైకి చూడు, అంత పాజిటివ్గా వద్దు బ్రో అంటున్నాడు. కమాన్ రా, రెడీ. బాబోయ్ వద్దు, పట్టుకోలేకపోతున్నా.
ఏం కాదు. అయ్యో ఇసిరేసింది పైకి. ఇదేంటంటే నేను వెళ్ళను సార్, నేను అంత చిన్నపిల్లని కాదు. ఇంతకుముందు ఇలాంటివి ఉండేవి, పైన కొంచెం కరెంటు గట్ట కట్టి ఏసీ వెళ్ళి తీసుకు ఆడుకునే వాళ్ళం, గుర్తుందా మీకు? అలాంటిదే, కానీ ఏమి లేవన్నమాట. బాబోయ్ డిస్కో లైట్లు వెలిగిపోయినాయిరా, సౌండ్ మాత్రం బాగా వస్తుంది. ఏమి అందరా ఈ భలే ఎంజాయ్ చేస్తున్నారు కుర్రోళ్ళు. అరే కళ్ళు తిరుగుతారా? భలే ఉన్నారా, కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు. ఇప్పుడు మేము రియల్ లైఫ్ పబ్జీ ఆడబోతున్నాం అనమాట. ఇప్పుడు దాకా ఆడి అన్ని జుజూబీ, ఇదే హైలైట్ అన్నట్లే కన్నా. ఇందాక నుంచి వచ్చిన కాడి నుంచి ఇది ఎప్పుడు వస్తుందా ఇది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. అదేంటో చూపిస్తా ఇప్పుడు మీకు. ఏంటమ్మా ఇయ్యన్న బాల్స్, పెయింట్ బాల్స్, బుల్లెట్లు లాంటివి అనమాట. ఇవి ఇందులో పెయింట్ ఉంటుంది అనమాట. తగిలితే లోపలికి వెళ్దాం. పగలదే, తగలాలి, బాడీకి తగిలితే పగులుతుంది గన్లో నుంచి బయటకు వచ్చినప్పుడు. ఓఎంజీ చూడండి, మిలిటరీ డ్రెస్సులు ఉన్నట్టున్నాయి ఇవైతే. ఆర్మీ ఫీల్ వస్తుంది నాకు. ఎరవలి మామూలుగా లేదు ఇదైతే మాత్రం. అన్న చేతికి కాల్చేస్తాం అందరు. అవుట్ఫిట్ ఇది నేను వేసేసుకున్నా. కదా ఆర్మీ ఆఫీసర్ లాగా. అరే ఫోటో దిగుతారా? ఈ క్యాప్ పెట్టి నిజంగా రా, పొట్ట లోపలికి వెళ్ళిపోయింది. भाई इसका साइज दे भाई. कृष्ण मनोहर IPS बैच नंबर 1 2 3 4 6 7 8 బాగుంది సార్ మీకు. ట్రైన్ ఫ్రమ్ డెహ్రాడూన్. IPS అన్నారు కదా, అక్కడే దొరికేశారు. లేదు కమాండర్. అలాగా కృష్ణ మనోహర్ IPS క్యాప్ ఉంటే సేమ్ అలాగే ఉంది. డ్రెస్ లేదంట, బుల్లెట్ లోడ్ చాలా గట్టిగా తగులుతాయి. చిన్నపిల్లోడు అయిపోయాడు వీడు. వీడికి అవ్వదంట, తగులుతాయి బుల్లెట్లు ఎక్కువ, డ్రెస్ సైజు కూడా లేదు అని చెప్పేసి అన్నారు. సరేరా డిప్రెషన్లోకి ఏమి వెళ్ళకరా, రే డిప్రెషన్లోకి ఏమి వెళ్ళకో, కొంచెం ఎదిగిన తర్వాత ఆడిది కానీ. ఇదిగో సెటప్ అయితే ఎలా ఉంది, కరెక్ట్గా ఆర్మీ ఆఫీసర్లా లేను. ఇప్పుడు దీని మీద వెస్ట్ ఇస్తారనమాట. వెస్ట్ వేసుకుని ఇక్కడ గన్స్ ప్రిపేర్ అవుతున్నాయి. గన్స్ లోపల వచ్చేసరికి మనకి బాల్స్ పెడతారనమాట, చిన్న చిన్న బాల్స్, పెయింట్ బాల్స్. ఆ బాల్స్ ఏమో ఇందులో ఉన్నాయి, వెనక వచ్చి గ్యాస్ పెడుతున్నారు, బుల్లెట్స్తో కొట్టాలన్నమాట. ఇప్పుడు కాకపోతే చిన్న డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయాడు. చిన్నపిల్లలకి ఎంట్రీ లేదంట, బాల్ కొంచెం గట్టిగా తగులుతుందంట. దాంతో వాడికి డ్రెస్ కూడా లేదనమాట, సైజ్ లేదు, ముఖం మార్చుకుని బయటకు వెళ్ళిపోయాడు. వాడు బాబుకి మాత్రం ఇచ్చారు. బాబు ఆడితే కొడిగా ఆడినట్టే. పెద్ద పిల్లోడు కాదు వీడు అనుకుంటున్నారేమో, చిన్నపిల్లోడే. ఏడు చేస్తున్నాడు చూడండి, కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, గేమ్ ఆడొద్దన్నారని. ఎరా స్పెట్స్ కనిపించట్లేదు, ఏడు చేస్తున్నాడు. బాబోయ్ బాబు అన్నాడు మనోడు. గట్టిగా తగులుద్దా అని అడిగితే మొహమాటం పడలేదు అసలు, తగిలితే అని చెప్పేశాడు. టిష్యూ ఇచ్చారు, ఆ టిష్యూ జోబులో పెట్టుకోవాలి. ఎప్పుడైనా హెల్మెట్కి బాల్ తగిలితే తుడుచుకోవడానికి. షార్ట్కి తీసి गेम क्या है, वो बीच का झंडा दिख रहा है आपको, वो झंडे को उठाना है. ठीक है, कैसे उठाना है? बिना गोली खाए आपको झंडे को उठाना है, चेस्ट पे या हेलमेट पे, बिना गोली खाए. ये पहले चेक करना है, ये पीछे लेके आना है. ठीक है, हाँ. और गन अभी लॉक है. ये जो राइट साइड जो ट्रिगर के ऊपर बटन दिख रहा है, हाँ ब्लैक वाला, ये बटन प्रेस करो तो गन अनलॉक हो गया. ठीक है, ये अभी लॉक रहना चाहिए. मैं जब बोलूँगा रेडी तो मेरे को इशारा कर रहा है, हाँ रेडी, फिर अनलॉक कर दूँगा. ఇదిగోండి ఫైనల్ సెటప్ అయితే ఎలా ఉంది. గన్ పెట్టేసి గన్ ఒకటి తీసుకోవాలి. ఇంకా వెస్ట్, హెల్మెట్, ఆర్మీ సెటప్ వేసాం. ఇక్కడ నుంచి ఒక టీం రెడీ అవుద్దంట, ఆ చివరి నుంచి ఒక టీం రెడీ అవుద్ది. వస్తుంది రెడీ చెప్తారు. స్టార్ట్ చేసి వీటి వెనక ఇలా పొజిషన్స్ తీసుకుని అక్కడ అది ఉంది చూసారా, ఏది ఆ జెండా పట్టుకోవాలి, జెండా తీయాలి. వెళ్ళేటప్పటికి ఒక బుల్లెట్ కూడా తగలకూడదు. చెస్ట్ మీద కానీ హెల్మెట్ మీద కానీ బుల్లెట్ తగిలితే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. వెనక్కి వచ్చేసి మళ్ళీ వాళ్ళ పొజిషన్స్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అలాగా చెస్ట్కి కానీ హెల్మెట్కి కానీ కొట్టడానికి ట్రై చేయమన్నారు. చేతుల మీద గట్ట కొట్టడానికి ట్రై చేస్తే చాలా గట్టిగా తగులుతుందంట. నేనుని మా బావ ఒక టీము, వలీగాడు ఒకటే ఒక టీం, ఆడు బ్లూ, మేము బ్లాక్ అనమాట. చూసుకుందాం లాస్ట్కి ఎవరు గెలుస్తారనేది. ఇప్పుడు నేను ఒక బుల్లెట్ కొట్టి చూపిస్తాను చూడండి ఎలా తగులుతుందో. ఆ టైర్ వైపు చూపించు, టైర్ని కొడతాను చూడండి. చూసారా ఎంత స్పీడ్గా వెళ్ళిందో, బాడీకి తగిలితే సీన్ అయిపోద్ది అనమాట.
మ్యాక్సిమం చిన్నోడు బయట ఉండి చూపించడానికి ట్రై చేస్తాడు, ఎందుకంటే లోపల ఉండకూడదు అన్నారు. ఇటు పాపం ఏజ్ సరిపోదు కాబట్టి ఇటు ఆడడానికి లేదు. వాళ్ళు ఇక్కడ అటువైపు వెళ్ళిపోయి పొజిషన్కి రెడీగా ఉన్నాడు. ఇంకా మేము స్టార్ట్ చేసేస్తాం, నువ్వు చూపించా బయటికి వెళ్ళి. మా టైగర్ మై రెడీ అయిపోయాడు. నేనైతే వీడియో అయ్యో బాబోయ్ గట్టిగా తగిలేసింది, మామూలుగా తగలట్లేదు. చూడండి ఇప్పుడు ఈ గన్ దీన్ని కాలుస్తాం చూడండి, అదిగోండి చూసారా కలర్ చూసారా ఎంత సౌండ్ వస్తుందో చూసారా. అది డైరెక్ట్ బాడీకి వచ్చి తగిలితే కాలిపోయిందనమాట. ఇది ఇలా 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 బెండ్ అయ్యి వెళ్ళాలి, ఇలా ఇలా బెండ్ అయ్యి తాకుని చూడండి అలా కొట్టాలన్నమాట. నిన్న ఎవరు కొట్టారు? ఇగో ఈడే కొడతాను చూడండి. అబ్బా అది రెట్టు వచ్చి నా తలకే తగిలింది. అబ్బా రే వలి బాల్ వచ్చేది తిరిగి కొడుతున్నాను చూడండి. పేలట్లేదు వల్లి తగిలితే బాడీకి. కొట్టాను వద్దు ఆల్రెడీ కొట్టావు. ఇక్కడ కొట్టాడు గట్టి తగిలింది. కొట్టుకో. ఈడు వేస్ట్ గాడు ఏం చేశారు అనుకుంటున్నాడు. అరే మా వైపు కొడుతున్నావేంట్రా? అటు కొట్టుకో. నీకు తగిలింది, బావకే తగిలింది. కొట్టా నేను నిమిషంలో బుల్లెట్లు అవగొట్టేశాడు. ఇంకా అదే పనిగా ఫట్ పని కొట్టేస్తుంటే ఏమవుద్ది. ఇదిగోండి బాగుంది గేమ్ మాత్రం మస్ట్ ట్రై. ఈ గేమ్ వస్తే ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటే. ఇవన్నీ నేను కొట్టినా, ఇప్పుడు ఇంకేంటి నేను కొట్టినా అయిపోయినాయి బాల్స్ అయిపోయినాయి. ఇది నొక్కేసి ఆపేయాలి లాక్. ఈ గేమ్ మాత్రం భలే ఉంది. ఆర్మీ వాళ్ళందరికీ నిజంగా నా సెల్యూట్ అనమాట. అసలు ఎలా నార్మల్ బుల్లెట్లకి ఎంత భయం వేస్తుంది నిజంగా. జై జవాన్. అమ్మో నిజంగా ఆర్మీ వాళ్ళందరికీ మళ్ళీ సెల్యూట్ చేయాల్సిందే. గ్రేట్ అసలు. మీకు ఒకటి చూపించినా ఆ దరిద్రుడు చూడండి ఎలా కొట్టేశాడో. చేతికి తగిలి బట్టల్లో నుంచి లోపలికి వెళ్ళిపోయింది కలరు. అన్నీ నాకే తగులుతాయి ఏంటో. అది మేము మ్యాటర్. ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇప్పుడు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాను. హైదరాబాద్ వస్తే మాత్రం పక్కా ట్రై చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా బోర్ కొడితే వెళ్ళండి ప్లేస్. ఇది వచ్చేసరికి శంకరపల్లిలో ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకా వ్లాగ్లో వెళ్తూ అవడానికి ఉంటాను. మరి జై హింద్.